మీరాబాయ్ పెన్మిటి ఏమయ్యే గీనెత్తురైంది కీడొచ్చుడు జర్ర తడువు అయితే నీ ఎవ్వ తెల్ల సీర కట్టుకుని ముండమొద్దువే పచ్చికిపోయినావే దొంగ ముండ. నువ్వు చచ్చటోను అని ఒప్పుకోవారా? ఎట్లా పుట్టినవురా? పెండ్లాన్ని కూడా పొరక పుల్ల లెక్క తీసేస్తున్నావు. దొరసాని ఏం పేరు బిడ్డ? మల్లేష్. మల్లేష్ దా బిడ్డ, కడుపు నిండా పువ్వు పెడతా. నీ బాంచన్ చల్లీయవా ఏం పుట్టుక పుట్టినావే కానీ కింద కూసబెట్టి పోబెట్టు. గట్లనే మళ్ళీ దొర కూసిన తన కూసబెడతావే. దొరసాని ఇంకా జర బువ్వ పెట్టుండ్రి, ఆకలి అవుతుంది. ఏ వెంకటమ్మ దొరసని బిడ్డల సాకలతో ఉండు. పోయి మీద జరసరు పెట్టు. గట్నే దొర జల్దీ చల్హట్ పెనిమిటి పెనిమిటి ఇప్పటికైనా హూ అనరా. కా దొరగాన్ని చంపి రుద్రంగికి విముక్తి కలిగిస్తా. దొరసాని నమ్మించి గొంతు కోసుడు తెలియదు, నమ్మితే పానమిచ్చుడే తెలుసు. నా కోసం కాదురా, నీ రుద్రంగి కోసం. బతుకు ఇలువ తెలిసిందిరా. నువ్వు అనరా గాడిని చంపి నిన్ను గడికి దొరనే కాదురా, గీ ఊరికే దేవుణ్ణి చేస్తా. జ్వాలా జర్ర ఓపిక పట్టు దొరసాని. ఆ దొరగాడు మోసం చేసిండే. నా బిడ్డ రుద్రంగికి ముద్దు బిడ్డ కావాలి. దొరలెక్కన అహంకారపు బిడ్డ కాకూడదు. ఈ రాచరికపు రాతి గోడల మధ్యన పెరగకూడదు. ఈ బిడ్డ గొప్పదవ్వాలంటే, నలుగురికి ఉపయోగపడాలంటే మట్టి వాసన పీల్చాలి. ఈ మట్టిని గుండెకి హత్తుకోవాలి. గప్పుడే మానవత్వం తెలుస్తుంది, మనుషుల విలువ తెలుస్తుంది. గట్ల పెరగాలంటే నా బిడ్డని మల్లేష్ చేతిలో పెట్టు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ. నా బిడ్డ మల్లేష్ గారి చేతిలో పెరగాలి. మల్లేష్ని బిలు. మల్లేష్ మల్లేష్ రా. పాంచన్ దొరసాని, మల్లేష్ నన్ను మాఫ్ చేయరా. దొరసాని పుట్టడు దుఃఖంలో ఉన్న నిన్నే సాయం కోరుతున్నా. నా బిడ్డని నీ చేతులతో సాకాలే. ఈ గడిని నా బిడ్డ బడి చెయ్యాలి. చేస్తావా? మాటిస్తావా? ఇస్తా దొరసాని. నా బతుకంతా రుద్రంగి కోసమే దొరా. రుద్రంగి కోసం సావనీకైనా సిద్ధం, సంపనీకైనా సిద్ధమే దొరా. తాతకి మాటిచ్చిన దొరా. నేనేమన్నా తప్పు చేసినా? తప్పు చేస్తే నా తల నరికేయురి. మీరెందుకు నారాజు అవుతారు దొరా? నీ బాంచన్ దొరా, చెప్పు దొరా. పెన్మిటి పెన్మిటి నీ బాంచన్ గలనే చేయకు. పెట్టు పెన్మిటి, నా మాట విను.
రే కర్ణం దొరా గదేగా 25 ఎకరాల భూమి పత్రాలు తీసురా. గట్లనే దొరా. గాంధారి గట్టునున్న 25 ఎకరాల భూమి నీకిస్తాన్నా, తీసుకోరా. నీ పాంచం దొరా. నీ మరదల పిల్ల పేరేంద్రా? రుద్రంగి దొరా. ఏ మీరాబాయ్, రుద్రంగి శోభనం గీడనే జరగాలి. మనం ఎట్లనో వాళ్ళు గట్లనే. మనకి జరిగిన మర్యాదే ఆళ్లకు జరగాలి. ఏ కర్ణం గట్లనే దొరా. ఏమంటావే మీరాబాయ్? నాకు చాలా సంతోషంగా ఉంది పెనిమిటి, నీ నోట ఇంత మంచి మాటిన్నందుకు. తమ్ముడు మల్లేష్, రుద్రంగి దా బిడ్డ దా. ఈ దొరైన నిన్ను ఇడిసిపెట్టేండేమో గాని నేను నిన్ను ఇడిసిపెట్టా. రుద్రంగితో నీ శోభనం ఎట్లా జరుగుతుందో నేను చూస్తా మల్లేష్. ఏ దుర్సాని, ఇంకో నల్లి బొక్కేవే, ఏమైందిరా? నేను చెప్పేదే ఉన్న దొరా, కనబడుతుంది కదా. జరా పెద్ద మొక్కేవే, నువ్వు చెప్పరావారి. గాడేమో అందరిని ఊసకోత కోసిండు, మీరేమో ఈడ ముక్కలు తినుకుంటా బొక్కలు జీకుతారు. ఎంతైనా పెట్టి పుట్టాల దొరా మీ లెక్క. ఏ నీ అవ కాజ మొక్కైవే, తింటావురా? గంత భాగ్యం నాకెక్కడిద్దోరా. ఏం పీకినీకి పుట్టినవురా? అవురా, ఇంకేమన్నారా వాడు? ఎందుకు తీదోరా, నా నోటితో నేను చెప్పలేను. ఏమన్నాడ్రా? అరే ఈ రుద్రంగి ఊరిని మీ అమ్మేమన్నా కన్నా అదిరా, మీ అయ్య పక్కల వండి. ఇంకేమన్నాడ్రా కర్ణం? అందరికన్నట్టే మీ అమ్మ నిన్ను కన్నది, మీ అమ్మేమన్నా అతని సీసలకెళ్ళి కన్నా అదిరా అనిగా మల్లేసి గాడు అన్నాడు దొరా. మీ బాంచన్ నేనేం. నీ పాపాలు బాగా పెరిగిపోయినాయి పెనిమిటి, ఇప్పటికైనా ఆపే. నాకిది కావాలంటే నువ్వు బతికుండాలి కదా. చెప్పిందండి చిత్రాంగి శ్రీరంగ నీతులు. పాపం నేను ఆపితే ఆగుతుంది పాపం, నేను నడిపిస్తే నడుస్తుంది పుణ్యం. ఇంకేమన్నారా? మస్త్ అన్నాడు దొరా. ఈ యుద్ధంలా ఆడే గెలుతాడేమో అనిపిస్తుంది. పులి మేకాట తెలుసు కదరా, మరి ఆటలో పులి గెలుస్తుందా మేక గెలుస్తుందా? మేకెట్లా గెలుతుంది, పులే గెలుతుంది కదా దొరా. మరి ఈ ఆటలో భీమరావు ఎట్ట ఓడిపోతారా? భీమరావు గెలుస్తాడు కదా. ఆ ఆటల పులి మీరే కావచ్చు, కానీ ఆడు బలవంతుడే కదా దొరా. కాడు బలవంతుడేరా, కానీ నేను భగవంతుడురా. మనిషి బతకనీకి ఏం కావాలేరా? ఏమున్నది దొరా, ఇంత తిండి బట్ట ఇల్లు. మనిషి బతకనీకి ఏం కావాలరా? తిండి కావాలి దొరా. కా తిండి ఏడికెళ్ళొస్తుందిరా? భూమి దున్నిత్తులెత్తే పంట వత్తది దొరా. భూమి దున్ని ఎత్తులేస్తే పంట వస్తుందిరా. దానికి ముందు ఏం కావాలిరా? జర్ర నీళ్లు కావాలి దొరా. కా నీళ్లు బంధు పెడతేరా? దొర నీ బాంచన్ అర్థం కాలే దొరా. భీమరావు దేశ్ముఖ్ చెరువు గాళ్ళమ్మ మొగని సొమ్మారా? కాదు దొరా. The lake belongs to Bhimrao Deshmukh. Dora. ఇక నుండి రుద్రంగి కాలే. ఇచ్చిన చెరువెట్లెనకకు తీసుకుంటావు దొరా. మందిని దేవుడే పుట్టిస్తాడు, దేవుడే చంపుతాడు. ఐఎమ్ నథింగ్ బట్ గాడ్.